రాజశేఖర రెడ్డి లేకపోతే బతికున్న జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చాడు అంటారు. అదొక విచిత్రం. ఏంటంటే ఎవడి మీదనైనా సరే ఎవడు మాట్లాడినా అమ్మేస్తుంటారు. అదే ఈ మాట్లాడే వాళ్ళందరూ డబ్బులు తీసుకోరు ఎవరి దగ్గర. పాపం ఇప్పుడు ఈ మాట్లాడే వాళ్ళందరూ డబ్బులు తీసుకుంటున్నారని నేను అన్నాను. ఎందుకంటే వాళ్ళకి ఏమైనా చంద్రబాబుకి ఏమైనా డబ్బులు కట్టలే ఏమైనా ఉన్నాయో, కొప్పలోనూ లోకేష్ దగ్గర ఏమైనా సూట్ కేసులు పెట్టి కూర్చుంటారు, రాయ నా గురించి మాట్లాడగానే డబ్బులు ఇవని. అది నీ పిచ్చ. నువ్వేమో జర్నలిజం తెలియనోడివి, నేను జర్నలిజం ఫీల్డ్ లో ఉన్నటువంటి. కాబట్టి నేను మాట్లాడేటప్పుడు నా ఎక్స్పీరియన్స్ ఉంటది, అథెంటిసిటీ ఉంటది. రాజశేఖర రెడ్డి జీవోల టైంలో నేను ఫీల్డ్ లోనే కదా ఉంది. అప్పుడు తిరుమలకి సంబంధించినటువంటి దాంట్లో క్లియర్ గా 2006లోనో ఏమో అప్పుడు స్వామీజీలో యాజిటేట్ చేశారు. ఎందుకని 2004, 5, 6 ఆ టైంలో ఎలక్షన్ జరిగింది, మున్సిపల్ ఎలక్షన్స్. ఈ మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నప్పుడు కొండపైన కూడా అప్పుడు వీళ్ళు ఉంటారు, ఉద్యోగులు ఉండేవాళ్ళు, నివాసాలు ఉండేవి, వాళ్ళ కోసం స్కూళ్ళు ఉండేవి, వాళ్ళ కోసం కాలేజీలు కూడా ఉండేవి. కొండపైన ఉండేవి, తిరుమల కొండపైన వాళ్ళ కాలనీలు ఉండేవి, వాళ్ళకి ఓట్లు ఉండేవి. అప్పుడు తెలుగుదేశం వాళ్ళు అక్కడ, అది కొండ మీద కదా, ఆ కొండ మీదన ఎట్లాగా ఓట్లు ఉంటాయి అన్న, ఇది వాళ్ళ ఓట్లు పోగొడితే ఎట్లా అన్నటువంటి పాయింట్ వాళ్ళు కంప్లైంట్ చేశారు. అప్పుడు ఎన్నికల సంఘం అడిగింది వీళ్ళని, ఏంటంటే అవునయ్యా అక్కడ ఉన్నది, కానీ దాన్ని అట్లా ఉంచడం కరెక్ట్ కాదని మేము ఆలోచిస్తున్నాము, బట్ ప్రస్తుతానికైతే ఎన్నికలు నిర్వహించారు.